హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 6 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే మనకైతే వచ్చింది అన్నట్టు. ఆ పిన్ ఎందుకు వస్తుంది అంటే మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ని మనం తీసుకోవడానికి ఆ పిన్ అయితే మనకైతే యూజ్ అవుతుంది అన్నట్టు. అది ఎందుకు పంపిస్తా అంటే అసలు నీ అడ్రస్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికోసం అయితే పంపిస్తుందంట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అయింది. కాకపోతే నేను దాన్ని ఏమంటారు ఒక 6 months నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. 1 month అయితే నేనైతే వీడియోస్ ఇట్లా ఏం చేయలేదు. ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ నాకు దాన్ని ఏమంటారు ఆగిపోయింది అన్నట్టు, పాజ్ అయింది. మనం అడ్రస్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అయితే నేను ఏం చేసిన అంటే అది యూట్యూబ్ అనేది ఇండివిజువల్ పెట్టక నేను ఏం చేసినట్టే బిజినెస్ అని పెట్టిన అన్నట్టు. బిజినెస్ అని పెట్టడం వల్ల నాకు డాక్యుమెంటరీస్ అయితే అవి అడిగింది. దానివల్ల అయితే నాది యూట్యూబ్ మానిటైజేషన్ 1 month అయితే పాజ్ అవుతుంది అన్నట్టు. ఇక దానికోసం నేను వీడియోస్ ఇట్లా ఏం చేయలేదు. కాకపోతే నాకైతే మీరైతే చాలామంది అయితే చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. ఇప్పుడైతే నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. అసలు డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా క్రేజీ ఛాలెంజెస్, అసలు క్రేజీ వీడియోలు అయితే చేయాలని అనుకుంటున్నాను. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది 2025 అయితే నాకైతే చాలా అంటే చాలా బ్యాడ్ ఇయర్ అన్నట్టు. ఎందుకంటే నేను ఆ ఇయర్లో నాకు జాబ్ కోల్పోయినా, ఇంకా సంథింగ్ అన్నీ కోల్పోయినా అన్నట్టు. అది నాకు అదొక్కటే బాధ అనిపిస్తుంది. కానీ అంత కోల్పోయినా అంత చేసినా కానీ నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినప్పుడే ఇక నాకు ఇలా సబ్స్క్రైబర్స్ వచ్చి ఇలా అవుతుంది అని చెప్పి అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు అనుకోలే ఇలా అవుద్దని. ఇక చాలామంది చాలా రకాలుగా నన్ను అయితే అన్నారు అన్నట్టు, ఏ సిటీకి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అసలు ఇంటికాడ ఉంటున్నావు, అసలు ఏం వీడియో తీస్తున్నావు, ఎవరు చూస్తారు, ఏం చేస్తారు అని చెప్పి అయితే ప్రతి ఒక్కరు అయితే ఇలానే అన్నారు. ఇంకోటి ఏంటంటే మా అమ్మ నాన్నతో కూడా అన్నారు అన్నట్టు, ఏంది వాడు సిటీకి ఒక జాబ్ చేయక ఇంటికాడ ఉంటుండే అది ఇది అని చెప్పి. ఇక చాలామంది చాలా ఇలా అంటారు కదా, మాట్లాడడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయితే ఫీల్ అయినా అన్నట్టు. ఎందుకంటే అరే ఏంటి మనం ఏదో చేద్దాం అనుకుంటే వీళ్ళేంది ఇలా అంటారు అది ఇది అని చెప్పి అయితే నేను చాలా అయితే అదే అనిపించింది. ఇప్పుడైతే నేనైతే ఒకటైతే ఫీల్ అవుతున్నా అన్నట్టు. ఏంటంటే యూట్యూబ్ నుంచి అయితే నాకైతే ఫస్ట్ అయితే ఒక స్టెప్ అయితే ముందుకైతే వేసినాను అనుకుంటున్నాను. ఇలానే వీడియో చేసుకుంటూ ముందుకెళ్తే మీ సపోర్ట్ ద్వారా అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతా అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం అయితే మీకు అలాంటి వీడియోస్ ఇంకా మంచి కంటెంట్ మంచి వీడియోస్ చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే నేనైతే ఖచ్చితంగా బెటర్గా చూస్తాను. ఇప్పుడైతే నేను చెప్తున్నా, నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఇంతవరకు కూడా పేమెంట్ అయితే రాలేదు. ఇది ఇంకా ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. పేమెంట్ వచ్చిన తర్వాతనైతే మీకైతే ఖచ్చితంగా వీడియోని అయితే చేసి పెడతా. అసలు ఎంత వచ్చింది ఏందని చెప్పి అది కూడా పెడతా అన్నట్టు. అసలు నా గురించి ప్రతి ఒక్కళ్ళు ఏదో అనుకుంటున్నట్టు, అసలు ఏంటి అది ఇది అని చెప్పి అనుకుంటారు. అసలు నా మైండ్ సెట్ ఏంటంటే నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఇతరులతో అసలు ఏం చెప్పుకోను. అదేందో నా అంతలో నేనే అది అనుభవిస్తున్నట్టు. ఇక ఏదన్నా సంతోషం వచ్చినా, ఏదన్నా మంచిగా హ్యాపీ మూమెంట్ ఉన్నా, ఏదన్నా కానీ అది అయితే అందరితో షేర్ చేసుకుంటా. నేను ఇంత కష్టపడ్డా ఇంత చేసిన అని చెప్పి అయితే అదైతే నేను ఎప్పటికి కూడా చెప్పుకోను. ఎందుకంటే మనకు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ వస్తుందని చెప్పి నేను నమ్ముతానట్టు. మీకు ఆ గూగుల్ యాడ్సెన్స్ లెటర్ కూడా చూపిస్తాను, చూసిరు కదా, ఇదే ఆ లెటర్ అన్నట్టు. మనమైతే ఇదైతే ఓపెన్ చేసి పిన్ అయితే ఎంటర్ అయితే చేసినాం అన్నట్టు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా గైస్, బాయ్.